హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, నిన్న ఒక పార్ట్ 1 వరకు చెప్పాను కదా, ఈ రోజు పార్ట్ 2. ఈ రెండు కలిపి చెప్తేనే మీకు ఎపిసోడ్ అర్థమవుతుంది కాబట్టి నిన్నటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయలేదు. ఈ రోజుతో కలిపి అప్లోడ్ చేద్దామని. ఈ రోజు కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, అస్సలు స్కిప్ చేయకండి. మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. జెన్యున్గా ఓపెన్గా మంచి రివ్యూ చెప్పుకుందాం. అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ రోజు జరిగిన ఎంటర్టైన్మెంట్ నిన్న ఏదైతే చెప్పుకున్నామో, అంటే నిన్న సుమన్ దివ్య ఇద్దరు కలిసి పాలు దొంగతనం చేసి తాగేసింది కదా. సో నిన్నటి వరకు ఎండ్ అయిపోయింది. ఈ రోజు ఏం జరిగింది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడేసుకుందాం. సో ఈ రోజు మార్నింగ్ వెళ్ళి లేచినాక అందరూ వెతుకుతున్నారు. లేచాక అందరికీ టీ తాగే అలవాటు ఉంటుంది కాబట్టి అందరూ వెతుకుతున్నారు పాల కోసం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినాక పాలు దొరకట్లేదు. అందరూ షాక్, లిటరలీ అందరూ షాక్. నిన్నటి వరకు ఉన్న 9 పాల డబ్బాలు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి, ఎవరు తీసుకున్నారు అని చెప్పి అందరికీ డౌట్. తనుజ వచ్చేసి ఫస్ట్ సంజన మీద డౌట్ పడింది, రీతు మీద డౌట్ పడింది, ఇమాన్యుల్ మీద డౌట్ పడితే ఇమాన్యుల్ ఏమో గేమ్ ఆడనీకే టైం దొరకలేదురా నాయన అంటే ఇంకా దొంగతనాలు చేయడమా అని ఇమాన్యుల్. అందరి మీద అందరికీ డౌట్ వస్తుంది. తనుజకి ఫస్ట్ సంజన మీద డౌట్ ఉండే, ఎందుకంటే రిపీటెడ్గా ఎగ్స్ దొంగతనం చేశారు కాబట్టి. సో సంజన అనుకుంది, కానీ సంజన కాదు. సంజన ఒకవేళ దొంగతనం చేస్తుంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేగా ఉండేది. సో సంజన కాదు. మళ్ళీ తనుజ రీతు పైన డౌట్ పడింది, రీతు స్మార్ట్ ప్లే చేస్తుందేమో అని చెప్పి. బట్ రీతు కాదు, మనకు తెలుసు. ఈ గ్యాప్లా రాము ఒక సామెత వదిలిండు, 10 రూపాయల కాయిన్ కోసం వెతుకుతుంటే బంగారం దొరికిందంట అని. ఈ టైంలో ఈ డైలాగ్ ఎందుకు కొట్టినావు రాము అంటే, లేదు ఇప్పుడు నేను, తనకు కూడా అర్థం కాలేదు. అంటే తను ఏదో అట్లా వదిలేసిండు, ఊరు సామెత వదిలేసిండు. బట్ అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసిండు, రీతు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఇప్పుడు మేము పాల కోసం వెతుకుతుంటే రెబల్ దొరికే ఛాన్స్ ఉందా అని. అవును అని చెప్పి ఏదో కవర్ చేసిండు. కానీ సామెత అయితే ఆయన కొట్టిన వేలో మంచిగా ఉంది. ఏదో 10 రూపాయల కాయిన్ పోయిందని వెతుకుతుంటే ఇక్కడ బంగారం దొరికిందంట. ఆ సంబంధమే లే డైలాగు, కానీ కొట్టేసిండు. ఎక్కడో మనోడు ఒక పాదం అట్లా వాడేసిండు. కానీ ఇక్కడ ఎవ్వరికి రాని డౌట్ నిఖిల్కి వచ్చింది. నా డౌట్ అయితే, అంటే నిఖిల్ డౌట్ అయితే దివ్య అని. ఎందుకు అంటే దివ్య రాత్రి టైంలో మేల్కోతో ఉంటుంది రోజు. అండ్ నిన్న కూడా మేల్కోతో ఉంది. నేను కాన్ఫిడెన్స్గా పక్కా దివ్య అని చెప్తాను. బట్ అతను అందరిలో చెప్పలేదు కాబట్టి సేఫ్. అందరిలో చెప్పంటే దివ్య దొరికేది. అండ్ సుమన్ అన్నపై 0.05% కూడా సుమన్ అన్నపై ఎవ్వరికి డౌట్ రాలేదు. సుమన్ అన్న ఈ టాస్క్ 100%, బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ 100% ఫిక్స్. మంచిగా చేసిండు. లాస్ట్ టైం నిన్న ఇచ్చిన దాంట్లో ఒక టాస్క్ ఫినిష్, ఈ రోజు ఇంకో టాస్క్ ఫినిష్. దివ్య సుమన్ కలిసి ఇద్దరు కూడా 2 టాస్క్లు ఫినిష్ చేసేసిండు. ఇది సీక్రెట్ టాస్క్ కాబట్టి ఎవరెవరికి చెప్పరాదు కాబట్టి సుమన్ అన్న అయితే మస్తు యాక్టింగ్ చేసిండు కవర్ చేయడానికి. ఇక్కడ దివ్య కొట్టేసి, దివ్య తాగేసి ఎవరికి బయటపడకుండా దివ్యని అందరిపైన ఫైర్ అయింది. ఎవరు తీసులు, ఇంక తిండి దగ్గర ఏంది, తాగే దగ్గర ఏంది, ఇదేంటి అని చెప్పి దివ్య అందరి మీద ఫైర్ అయింది. క్యాప్టెన్ కాబట్టి తన మీద ఎవ్వరు డౌట్ పడలేదు. ఓన్లీ నిఖిల్కి ఒక్కడికే డౌట్ వచ్చింది, దివ్య మేబీ అని. కానీ సుమన్ అన్నపై ఎవ్వరికి కూడా డౌట్ రాలేదు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇక్కడ లొల్లి లేకపోతే మన ఎపిసోడ్ ఫినిష్ కాదు కదా. సో ఇక్కడ లొల్లి దేనికి, మళ్ళీ సేమ్ కిచెన్ డిపార్ట్మెంట్కి వెళ్ళగానే గొడవ. ఈసారి ఎవరికి గొడవ అంటే దివ్యతోని గౌరవ్కి. దివ్యకి కుకింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి దివ్య వంట చేస్తుంది, గౌరవ్ వచ్చిండు. అక్కడ ఏంటి ఆలు కట్ చేయమని చెప్పింది, తను చెయ్య అన్నాడు. వాషింగ్ బాతింగ్ చేసినాక చేస్తా అన్నాడు. ఇంకా దానికి టైం ఉంది కదా చెయ్యి అంటే నేను చెయ్యను అన్నాడు. ఇక్కడ రీతు ఏంటి ఫుడ్ మేనేజర్, రేషన్ మేనేజర్ రీతు కాబట్టి రీతు కూడా చెప్పింది తను చెయ్య అన్నాడు. ఇక్కడ వీళ్ళ ముగ్గురికి కూడా డిస్కషన్. గౌరవ్కి వచ్చిరాని తెలుగులో గౌరవ్ లొల్లి పెట్టిండు, గొడవ చేసిండు. దివ్య కూడా వచ్చిరాని ఇంగ్లీష్తో చాలా అరిచేసింది. రీతు కూడా న్యూట్రల్గా ఉండి, అసలు నువ్వు చేయకపోతే బాగోదు, నీకు వేరే డిపార్ట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, బాత్రూమ్కి వెళ్ళు అంటే నేను వెళ్ళానన్నాడు. నాకు బాత్రూమ్ సెక్షన్ అస్సలే వద్దు, నేను మీరు చెప్పిన పని చేస్తా, బట్ ఆఫ్టర్ బాతింగ్ చేస్తా అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది, చిన్న చిన్న డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఆ కుకింగ్ ఏరియాలో, కిచెన్ ఏరియాలో ఏదో ఉన్నట్టుంది శక్తి. ఆ శక్తి ఇలా కోపంగా చూపెడుతుంది. అట్లనే అనుకుందాం. ఆ శక్తి ఎవరు? దివ్య. ఆ దివ్య ఉన్నన్ని రోజులు, తన్యాజ ఉన్నన్ని రోజులు గొడవ అయితేనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ గొడవ జరిగిన తర్వాత గౌరవ్కి ఏం డౌట్ వచ్చింది, అసలు రెబల్ రీతునే అయి ఉంటుంది. అందుకే ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతున్నా కూడా తను కూల్గా కామ్గా ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా రీతు రెబల్ అయి ఉంటుందని గౌరవ్కి డౌట్. అండ్ ఇక్కడ ఈ
అండ్ ఇక్కడ సంజన అయ్యి ఉంటుందేమో అని ఇమాన్యుల్కి డౌట్. అరే నాకైతే సినిమా లేదురా భయ్ అని చెప్తున్నా కూడా, లేదు మమ్మీ డమ్మీ, నా ఇక్కడ నువ్వే, ఒకవేళ నువ్వే రెబల్ అయితే నన్ను మాత్రం సేవ్ చేయని ఇమాన్యుల్ రిక్వెస్ట్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ దివ్య కాల్ వచ్చింది, 2 టాస్క్లు మంచిగా ఫినిష్ చేసినామని. అండ్ ఇంకోటి సెకండ్ ఎలిమినేషన్. ఫస్ట్ ఎలిమినేషన్లో దివ్య కంటెండర్షిప్ నుంచి కళ్యాణ్ని తీసేసింది. ఇప్పుడు సెకండ్ ఎలిమినేషన్ కాల్, ఎవరిని తీసేస్తావో డిస్కస్ చేసుకొని చెప్పు, ఎక్కడికి, జైలు దగ్గర ఉన్న కెమెరాకి చెప్పు అంటే దివ్య అండ్ సుమన్న ఇద్దరు డిస్కషన్ చేసుకొని చెప్తారు. ఎవరిని అనుకున్నారంటే నిఖిల్ తీసేద్దాం అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్పిందంటే, ఎవరైతే కంటెంట్ రెబల్ అనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పి వాళ్ళు ఎందుకు రెబల్ అనుకుంటున్నారు కూడా చెప్పాలి. సో ఇక్కడ ఒకరినొకరు మళ్ళీ మళ్ళీ ఒక లైక్ నామినేషన్ లెక్క ఉంటుంది. సింపుల్, పెద్ద అంత హడావిడి ఏం లేదు. ఫన్నీ మూమెంట్లు వెళ్ళింది. మేబీ నామినేషన్స్ కూడా ఇట్లా ఫన్నీ మూమెంట్లు వెళ్ళుంటాయి. అసలు తలనొప్పి గొడవ ఏది జరగకపోవు. ఎవరెవరిని డౌట్ చేసిండ్రు. ఫస్ట్ భరణి సాయి అనుకున్నాడంట. దీనికి సాయి సైలెంట్గా ఉన్నాడు, వాడంత సైలెంట్గా ఉన్నాడు అంటే వాడే రెబల్ అయి ఉంటాడు. అండ్ నెక్స్ట్ ధీమన్ పవన్ కూడా సాయి అనుకున్నాడంట. సాయి గాడే నాకు తెలిసి, వాడు అట్లా నవ్వుతున్నాడంటే సాయి గాడే అని. అండ్ నెక్స్ట్ రాము ధీమన్ పవన్ అనుకున్నాడంట. ఇంకోటి ఏంటంటే ఎవరికైతే ఎక్కువ ఎవరిపైన ఎక్కువ డౌట్ పడతారో వాళ్ళకు ఓటింగ్స్ అన్నట్టు. ఇప్పుడు పవన్ పైన, ధీమన్ పవన్ పైన ఎక్కువ మంది డౌట్ పడితే ధీమన్ పవన్ అక్కడ రెబల్ అయినా కాకపోయినా ఎలిమినేట్ ఓటింగ్ ప్రకారం. సో ఇలా అన్నమాట. ఫస్ట్ భరణి అయిపోయింది. ఫస్ట్ భరణి సాయి మీద, సెకండ్ ధీమన్ పవన్ కూడా సాయే, ఇమ్మాన్యుల్ వచ్చేసి ధీమన్ పవన్ మీద, అండ్ నెక్స్ట్ రీతు వచ్చేసి సాయి వచ్చేసి ధీమన్ పవన్ మీద, అండ్ సుమన్ అన్న కూడా ధీమన్ పవన్, దివ్య కూడా ధీమన్ పవన్, గౌరవ్ రీతు పైన అంటే సంజన అండ్ రీతు పైన అంట, అండ్ నిఖిల్ భరణి పైన, కళ్యాణ్ వచ్చేసి రాము పైన, సంజన వచ్చేసి తనుజ పైన. సో ఇక్కడ ఎక్కువ టైమ్స్ సాయికి 3 పాయింట్స్ వస్తే, సాయిని 3 అనుమానిస్తే ధీమన్ పవన్ 5 అనుమానం ఇచ్చిండ్రు. సో ధీమన్ పవన్కి ఎక్కువ ఓటింగ్స్ పడ్డట్టు కాబట్టి ఈ కంటెండర్షిప్ నుంచి, ఈ రేస్ నుంచి ధీమన్ పవన్ ఎలిమినేట్. ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళిపోయిండు. సెకండ్ ఇప్పుడు ధీమన్ పవన్ ఈ టాస్క్ ద్వారా, ఈ డిస్కషన్ ద్వారా ధీమన్ పవన్ ఎలిమినేట్ అయిపోయిండు. అండ్ నెక్స్ట్ దివ్య ఎలిమినేషన్ ద్వారా నిఖిల్ కూడా పోతాడు. ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్లు ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. సో ఇప్పుడు ముందు ముందు ఈ కంటెండర్షిప్ కోసం ఎక్కువ మేబీ ఫైటింగ్ జరగకపోవచ్చు. సింపుల్గా వెళ్ళిపోతుంది. మేబీ భరణి అండ్ దివ్య, రీతు వీళ్ళ సైడ్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏమైనా ఈ కంటెండర్షిప్లో విన్ అయ్యే ఛాన్సెస్ మేబీ ఉన్నాయి. ఎందుకంటే టాస్క్ పరంగా చూస్తే ధీమన్ పవన్ ఎక్కువ ఆడతాడు కాబట్టి ఈ డిస్కషన్తో ధీమన్ పవన్ ఈజీగా ఎలిమినేట్ అయ్యిండు. కళ్యాణ్ మంచిగా ఆడతాడు కాబట్టి కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యిండు. అండ్ నిఖిల్ని టార్గెట్ చేసింది దివ్య, నిఖిల్ కూడా వెళ్ళిపోతాడు. బ్లూ టీం నుంచి ముగ్గురు వెళ్ళిపోతారు. బ్లూ టీం నుంచి 2 వెళ్ళిపోయినట్టే ఈసారి. అండ్ ఇక్కడ ధీమన్ పవన్ రేస్ నుంచి ఎలిమినేట్ అయింది కాబట్టి రీతు ఊరుకుంటుందా? తనుజంతో గొడవ పెట్టుకుంది. నువ్వు తన మీద ఎందుకు డౌట్ పెట్టుకున్నావు, తన అలా కాదు అది అని చెప్పి. ఎట్లా తన బుద్ధి ఏంది, వీళ్ళిద్దరు మాట్లాడుకోరు, బట్ ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు, అండ్ ఇద్దరు ట్రిగర్ చేసుకుంటారు. సో ఇక్కడ తనుజాతోని రీతు గొడవ పెట్టుకుంటుంది, నువ్వు ఎందుకు తన పేరు చెప్పినావు అని. ఎందుకంటే ఎక్కువ ఓటింగ్ ఆ ధీమన్ పవన్కి వచ్చింది కాబట్టి, ధీమన్ పవన్ కూడా బ్లూ టీం కాబట్టి, ఇప్పుడు బ్లూ టీం నుంచి రీతు భరణి ఇద్దరే ఉన్నారు. అండ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి పవర్ తగ్గింది. కొంచెం వాళ్ళ సైడ్ ఆడతారన్న కాన్ఫిడెంట్ లేదు. అందుకని చిన్న డిస్కషన్స్. దివ్య వెళ్ళి జైలు దగ్గర ఉన్న కెమెరాకి నిఖిల్ని ఎలిమినేట్ చేస్తా అని చెప్పేసింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇమాన్యుల్కి ఫోన్ వచ్చింది. ఇమాన్యుల్తో బిగ్ బాస్ ఫన్నీ మూమెంట్. ఇమాన్యుల్ గేమ్ ఎలా ఉంది అంటే సో మచ్ ఫన్నీగా ఉంది. ఎందుకు నువ్వు సేఫ్ అయినందుకు? లేదు బిగ్ బాస్ నిజంగానే ఫన్నీగా ఉంది. నీ డౌట్ ఎవరు అంటే సంజన. సో సంజన ఎందుకు అంటే సంజన అయితేనే ఇలాంటి పనులు చేస్తుంది. సో సంజన అయ్యి నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇమాన్యుల్ నువ్వు చాలా ఆలోచిస్తున్నావు అని హెయిర్ స్టైల్ చూసి ఏర్పడింది. ఎందుకంటే ఆలోచించిన బట్టదల వచ్చిందని బిగ్ బాస్ చిన్న కామెడీ చేసిండు. అవును బిగ్ బాస్ నేను ఎక్కువ ఆలోచించడం వల్ల ఇంకా పోయింది, బిగ్ బాస్కి వచ్చినాక ఇంకా ఎక్కువ పోయింది అని ఇమాన్యుల్. బిగ్ బాస్కి ఇమాన్యుల్కి ఫన్నీ చిట్ మూమెంట్స్. అండ్ బిగ్ బాస్ ఇచ్చిన ఇంకో టాస్క్ ఏంటంటే ఈ రెబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయకుండా, అంటే ఎవరినైతే ఇప్పుడు ఒక టాస్క్ పెట్టిండ్రు ఆ టాస్క్లో ఎవరు విన్ అయితే వాళ్ళు సేవ్ అవుతారు. సో ఆ టాస్క్ ఏంటంటే టచ్ ఇట్ గెస్ ఇట్ అంట. సో దాన్ని పట్టుకొని అది స్మెల్ చూసి అదేంటో చెప్పాలి.
సో ఈ టాస్క్ ఏంటంటే స్కేర్ మొత్తం డార్క్ రూమ్లో ఉంటుంది, చీకటి రూమ్లో అసలు వెళ్తూనే ఉండదు. అందులో అక్కడోళ్ళని దయ్యాలని లెక్క పెట్టేసిండ్రు. వాళ్ళు సౌండ్ చేస్తా భయపడతా ఉంటారు. వీళ్ళు ఎవరైతే ఆడబోతున్నారో వాళ్ళే ఆ రూమ్లోకి వెళ్ళాలి. అక్కడ ఒక పెటాస్టల్ పైన ఒక 5 ఐటమ్స్ ఉంటాయి, వాటిని గెస్ చేయాలి, అదేంటో చెప్పాలి. ఇందులో సంచలకంగా సంజన ఉంది. సో సంజన కెమెరా నుంచి బయట నుంచి చూస్తుంది. వీళ్ళు లోపలికి వెళ్ళి ఎక్కడ కూడా ఒక లైట్ కూడా ఉండదు, చీకటి రూమ్లోకి వెళ్ళాలి, ఒక రోప్ని పట్టుకుని వెళ్ళాలి. అక్కడ దయ్యాలు ఎక్కువ ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో ఆ 5 ఐటమ్స్ ఏంటో చెప్పాలి. ఫస్ట్ తనుజ వెళ్ళింది, ఎక్సలెంట్ అసలు. తనుజ వెళ్ళింది, అసలు అయితే బాగా మాట్లాడుతుంది. కానీ ఇలాంటి టాస్క్లు తనుజకి ఇచ్చే ఉంటే ప్రతిరోజు పండుగ జరిగేదేమో బిగ్ బాస్లో. అండ్ తనుజ ఈ టైంకి ఎలిమినేషన్ అయ్యేది. తనుజ చీకటి రూమ్లోకి వెళ్ళింది రోప్ పట్టుకొని. వెళ్ళగానే భయపడుతూ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళింది. అక్కడున్న కొన్ని ఐటమ్స్ చెప్పింది. లోపలికి వెళ్ళినాక అక్కడున్న కొన్ని ఐటమ్స్ రోప్ని పట్టుకొని వెళ్ళి పెటెస్ట్ల పైన ఉన్న కొన్ని ఐటమ్స్ చెప్పింది. ఏంటి అంటే ఫస్ట్ కాఫీ, కాఫీ పొడి అంట. అండ్ నెక్స్ట్ డెకరేషన్ ఐటెం అండ్ జెల్లీ, ఎగ్స్, ఫిష్. తనుజ చెప్పిన ఈ 5 ఐటమ్స్లో 4 కరెక్ట్. ఒకటి మిస్ అయింది ఏంటంటే ఈ డెకరేటివ్ ఐటమ్ అదేంటో చెప్పలేకపోయింది. సో తనుజ బయటకు వస్తుంటే ఆ దయ్యాలాగా ఉన్న వాళ్ళు తనుజని మస్తు భయపెట్టిళ్ళు, ఘోరంగా ఏడ్చింది. నిజంగా చూసే వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. వాళ్ళకి తెలుసు లోపల దయ్యాలాగా ఉన్నారని తెలుసు, బట్ చీకటి రూమ్ కాబట్టి భయపడింది. వాళ్ళు కూడా భయపెట్టిళ్ళు. అసలు ఆ టైంలో చూస్తే తనుజ ఇక అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. అండ్ ఎమర్జెన్సీ బిగ్ బాస్ ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తాడు కావచ్చు అనే రేంజ్లో భయపడి ఏడ్చింది. సంజన కూడా తొందర వెళ్ళి, సంజనకు పర్మిషన్ లేదు బట్ తొందర వెళ్ళి బయటికి తీసుకొని వచ్చింది. అండ్ నెక్స్ట్ దివ్య వెళ్ళింది. దివ్య పింక్ టీం నుంచి, ఫస్ట్ ఏమో ఆరెంజ్ టీం నుంచి తనుజ వెళ్ళింది, ఇప్పుడేమో పింక్ టీం నుంచి దివ్య వెళ్ళింది. దివ్య ఏందో అట్లా ఇట్లా ఇట్లా వెళ్ళింది, ఇట్లా చేసింది, అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. లోపలికి వెళ్ళగానే అసలు ఈ దయ్యాలా ఉన్న వాళ్ళు దివ్యం భయపెట్టలేదు, సౌండ్ చేయలేదు. రోప్ పట్టుకొని పెటెస్టల్ పైన ఉన్న వాటిని చెప్పడానికి లోపలికి వెళ్ళింది. రోప్ పట్టుకొని వెళ్ళింది, ఆ పెటెస్టల్ దొరికింది. అక్కడ ఒక కొన్ని ఐటమ్స్ చెప్పింది. ఏంటంటే ఒకటి జామ్ అని చెప్పింది, అండ్ సినమన్ పౌడర్ అని చెప్పింది, కోకోనట్, పైనాపిల్. సో తను చెప్పిన మొత్తంలో ఓన్లీ 3 పాయింట్స్ మాత్రమే కరెక్ట్ చెప్పింది. అండ్ బ్యాక్ టు బయటకు వచ్చేసింది. అసలు ఎక్కడ కూడా దివ్యాని ఎవరు భయపెట్టలేదు, తను కూడా భయపడలేదు. డేర్గా వెళ్ళి డేర్గా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి టింగర్ బుచ్చి ఎవరు, రీతు వెళ్ళింది. హైలైట్ అసలు. తను వెళ్ళేటప్పుడే మంచి ఒక క్యాట్ వాక్, ర్యాంప్ వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళింది. సంజన చెప్తుంది లోపల భయపడుతూ జర జాగ్రత్తగా ఉండని. అయినా కూడా భయపడకుండా రీతు లోపలికి వెళ్ళింది. వెళ్ళగానే సౌండ్స్ వచ్చినాయి. అన్న 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 రీతు గెస్ చేసింది, అంటే అక్కడ ఉన్న వాళ్ళు దయ్యాలు కాదు, మనుషులే, భయపెడుతున్నారు, సో భయపడద్దు. అన్న 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 అనుకుంటూ వెళ్ళింది. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని స్మెల్ చేసింది. స్మెల్ సరిగా తెలియట్లేదు, ఏదో గెస్ చేయడానికి ట్రై చేసింది. ఏమేం చెప్పిందంటే ఫస్ట్ ఐటెం ఇది నాకు తెలియట్లేదు అంటే సంజన హింట్ ఇచ్చింది. నీవు రోజు రెగ్యులర్గా వాడేది అంటే స్క్రబ్బర్ అనేది. అంటే ఈ రీతు సీక్రెట్ ఏంది, స్క్రబ్బర్ అంటే రీతుకు ఫేవరెట్ అని సంజన ఒపీనియన్ మేబీ. ఫస్ట్ స్క్రబ్బర్, తర్వాత ఆనియన్, మెహందీ పౌడర్, నూడిల్స్, ఇంకోటి వదిలేసింది. 4 ఐటమ్స్ చెప్పింది, 4లో 3 కరెక్ట్ చెప్పింది. సో బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ భయపెట్టిళ్ళు, ఘోరంగా భయపడింది. ఎట్లా అక్కడ అసలు ఆ దయ్యాలే భయపడేటట్టు రీతు ఘోరంగా నవ్వింది. ఆకి ఎందుకు నవ్వింది, పోయేటప్పుడు వెళ్ళింది, ఏడ్చింది, లోపల వెళ్ళింది, దయ్యం లెక్క నవ్వింది, బయటకు వచ్చేసింది. సంజన తీసుకొచ్చి మళ్ళీ బయటకు వచ్చినా కూడా మళ్ళీ నవ్వుకుంటూనే ఉంది. అసలు భయపడ్డా అంటే రియల్గా తనుజ ఒక్కతే భయపడింది. బట్ ఓవరాల్ గేమ్లో ముగ్గురు వెళ్ళిళ్ళు, టీం నుంచి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వెళ్ళిళ్ళు. ఇద్దరు 3 పాయింట్స్ వస్తే ఒకరికి 4 పాయింట్స్ వచ్చినాయి. ఆరెంజ్ టీం నుంచి తనుజకి 4 పాయింట్స్ వచ్చినాయి. భయపడుకుంటూ వెళ్ళినా కూడా కరెక్ట్ చెప్పింది కాబట్టి తనుజ ఈ టాస్క్లో విన్నర్ అన్నట్టు. అండ్ వీళ్ళ నుంచి ఈ ఆరెంజ్ టీం నుంచి ఒక్కరు సేవ్ అవుతారు. ఆ ఎవరు సేవ్ అవుతున్నారు అనేది మళ్ళీ ఎపిసోడ్లో చెప్తా. బట్ ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే సుమన్ అన్నకి, దివ్యకి బిగ్ బాస్ కొన్ని సీక్రెట్గా కొన్ని చిట్స్ పెట్టిండు అక్కడొకటి. ఇప్పుడు ఇక్కడ మన బాత్రూంలో సింక్ కింద పెట్టిండు కదా, సో ఆ చిట్టి దొరికింది. ఆ చిట్టిలో ఏముంది, సో ఎక్కడ అంటే బాత్రూంలో సింక్ కింద పెట్టిండు. అండ్ ఇంకో దగ్గర కూడా జైల్లో మెత్త కింద దొరికింది, పిల్లో కింద ఒక చిట్టి దొరికింది కదా,
ఆ చిట్టి ఇమాన్యుయల్కి గౌరవ్కి దొరికింది. అందులో ఏముంది, మీరు పాలు తాగేసేయండి, తాగి ఆ డబ్బాని అక్కడ పెట్టేసేయండి. బిగ్ బాస్ ఇక్కడ భలే ఎక్సలెంట్ అసలు. అక్కడ చిట్టి రాసిండు కానీ అది దివ్యాకని రాయలేదు, సుమనన్నకని రాయలేదు. సో వీళ్ళు బతికిపోయినరు, ఆల్మోస్ట్ దొరికినట్టే అనుకున్నాం. ఎట్లా అంటే ఇక్కడ ఇమాన్యుల్ గౌరవ్ కలిసి ఆ చిట్టిని బాత్రూంలోకి వెళ్ళి చదివిండ్రు. ఏముంది చిట్టిలో, పాలు తాగి డబ్బాలు అక్కడ స్టోర్ రూమ్ లో పెట్టేసేయండి. సో ఇక్కడ వీళ్ళకి క్లియర్ గా ఒక పేరు లేదు, బట్ ఒక డౌట్ అయితే అయింది. అండ్ నిఖిల్ వచ్చి చూసిండు, నిఖిల్ అడిగినా కూడా చెప్పలేదు. సో ఇమాన్యుల్ పని ఏంటంటే ఈజీ ఎదురు కొట్టచ్చు. ఎందుకంటే సుమన్ అన్న అండ్ దివ్య పాలు తాగేటప్పుడు కళ్యాణ్ వచ్చిండు. సో కళ్యాణ్కి ఎంతో కొంత తెలిసి ఉండాలి, కళ్యాణ్కి డౌట్ కూడా ఉండాలి. సో కళ్యాణ్ ఇక్కడ కంటెండర్ రేస్ నుంచి ఎలిమినేట్ అయింది కాబట్టి కళ్యాణ్ ఈ విషయాన్ని బయట పెట్టలేకపోయాడు. నాకేం అవసరం అనుకున్నట్టున్నాడు. సో కళ్యాణ్ చెప్పలేదు. కానీ నిజంగా కళ్యాణ్ కనుక ఒక చిన్న డౌట్ రేజ్ చేసే ఉంటే, నిఖికి వచ్చిన డౌట్, భరణికి వచ్చిన డౌట్, వీళ్ళందరిది క్లియర్ అయ్యేది. భరణి కూడా దివ్యానని ఫిక్స్ అయిండు. ఎందుకంటే అది స్మార్ట్ గా ఉంటది, కానీ ఖచ్చితంగా తనే అయి ఉంటుంది. భరణి గెట్ చేసిండు అండ్ నిఖిల్ కూడా గెట్ చేసిండు. ఇప్పుడు ఇమాన్యుయల్ కి గౌరవ్కి దొరికిన చిట్స్ లో పేరు ఉండే ఉంటే దివ్య పక్కా దొరికేది. బట్ అందులో పేరు లేదు కాబట్టి వీళ్ళు బతికిపోయింది. అండ్ వీళ్ళు దాన్ని సీక్రెట్ గా ఉంచిండ్రు. ఈ విషయం ఒకవేళ బయట చెప్పేది ఉంటే ఈజీగా కళ్యాణ్ బయట పెట్టేసేవాళ్ళు. నేను వెళ్ళినప్పుడు నైట్ నేను కిచెన్ లోకి నైట్ వెళ్ళినప్పుడు దివ్య సుమన్ వీళ్ళిద్దరు ఉన్నారు, చక్కెర తింటున్నా అని చెప్పి అబద్ధం చెప్పిళ్ళు. నా డౌట్ అయితే వీళ్ళ ఇద్దరు అని ఒక్క మాట కళ్యాణ్ చెప్పి వీళ్ళు ఖచ్చితంగా దొరికేది. కానీ ఇక్కడ కళ్యాణ్ ఏం చేసిండు, నాకేమో అవసరం అనుకుని సైలెంట్ గా ఒప్పుకున్నాడు. సో వీళ్ళిద్దరు దొరకలేదు. సో ఎండ్ ఆఫ్ ది గేమ్ ఇప్పటి కూడా తెలియదు కాబట్టి నెక్స్ట్ టాస్క్ లో మేబీ వీళ్ళు దొరికే ఛాన్స్ అయినా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగింది, వీళ్ళు దొరికారా లేదా, అండ్ కంటెండర్షిప్ లో ఎవరు ఉంటున్నారు, కెప్టెన్ ఎవరు, ఏం టాస్కులు జరుగుతున్నాయి, క్లియర్ గా పాయింట్ టు పాయింట్ మాట్లాడేసుకుందాం. ప్రతి ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినందుకు కూడా థ్యాంక్ యూ. లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ వెళ్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.